వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సోషల్ మీడియాలో ఒక సెక్షన్ ఆఫ్ మీడియాలో ఈ మధ్య ఏమని ప్రచారం చేస్తున్నారంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అనేక మంది జనసేన పార్టీలో చేరుతున్నారు కదా. సో ఈ చేరికల వల్ల జనసేన పార్టీ బలం పుంజుకుంటుంది. ఇప్పుడు మొన్న 21 సీట్లు పోటీ చేశారు కదా 2024 ఎన్నికల్లో. సో ఈసారి 21 సీట్లతో సర్దుకునే పరిస్థితి ఉండదు. ఎక్కువ సీట్లు డెఫినెట్గా డిమాండ్ చేస్తారు. ఎందుకంటే జనసేన పార్టీ బలం పెరుగుతుంది కాబట్టి తెలుగుదేశం పార్టీ అన్ని ఇవ్వడానికి ఇష్టపడదు. సో వాళ్ళ మధ్య గొడవలు వస్తాయి. సో జనసేన పార్టీకి పెరుగుతున్న బలం తెలుగుదేశం పార్టీకి 1వ నెంబర్ ప్రమాద హెచ్చరిక. అంటే రానున్న రోజుల్లో అది ఇంకా ఇబ్బంది అయ్యే అవకాశం ఉందన్నట్లుగా రెచ్చగొట్టడానికి ట్రై చేస్తున్నారు. పైగా ఇంకొంతమంది ఏం చెప్తున్నారంటే, తెలుగుదేశానికి ఇష్టం లేకుండానే జనసేన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నాయకులను చేర్చుకుంటుందని, వాళ్లతో సంప్రదింపులు చేయట్లేదని. ఇవన్నీ కూడా ఎందుకు? వాళ్ళు మళ్ళీ కలిసి పోటీ చేయకూడదు, చేస్తే వైసీపీ మళ్ళీ గెలవదు. అందుకు